థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభంలో తెలియజేస్తూ ఉన్నాను. మనం గత కొన్ని వారాల నుంచి ప్రార్థన, పరలోక ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ప్రభు అయిన క్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన అందులోని అంశాలన్నిటినీ ఒక్కొక్కటిగా మనము కంప్లీట్ చేసుకున్నాం. అయితే ప్రార్థన క్రీస్తు వారు ఎందుకు నేర్పించారు, ఏ ఏ అంశాలను ఆయన ప్రార్థనలో నేర్పించే ప్రయత్నం చేశాడు అనే విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఈ విధంగా ప్రార్థన చేయండి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మొదటి ప్రయారిటీ, తర్వాత దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఆయన ప్రార్థన నేర్పించుకుంటూ వచ్చాడు. అయితే మనము ఆ ప్రార్థన మనకు తెలిసినప్పటికీ ఆ విధంగా ప్రార్థన చేయడానికి మనం ఇంకా అలవాటు పడలా. చాలామంది, మనమని కాదు కానీ చాలామంది క్రైస్తవులు ఈ అంశాలను, ఈ ప్రయారిటీ ఇవ్వాలి అని చాలామంది దానికి ఇంకా అలవాటు పడలా, ఆ విధంగా చేయలేరు కూడా. ఎవరు కూడా ఆ అంశాలను, ఆ ప్రయారిటీ వైజ్ ప్రార్థన జనరల్గా ఎవరు చేయలేరు. అయితే ఖచ్చితంగా మన ఇష్ట ప్రకారము లేకపోతే మన చిత్త ప్రకారము మనకు వచ్చినట్టుగా ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం. ప్రార్థన నేర్పించినప్పటికీ, ప్రార్థన గురించి చాలా అంశాలు దేవుడు బైబిల్లో రాయించినప్పటికీ మనం వాటి పట్ల శ్రద్ధ చూపించలేము. కానీ మనకు కొన్ని ప్రార్థనలు అలవాటు అయి ఉంటాయి, దాని ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్తాం. జనరల్గా మనకు వచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా మన ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ప్రార్థనకు మనకు నచ్చినట్టుగా మనం చేసినట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడా అంటే ఖచ్చితంగా ఆలకిస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మనం చేసే ప్రార్థన జనరల్గా 3 రకాలుగా ఉంటుంది. మనం ఏ ఏ సందర్భాలలో ప్రార్థన చేస్తామంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటాం, సంఘముగా ప్రార్థన చేస్తాం. మిగతావన్నీ ఇందులోనే మనం ఈ కేటగిరీలోకే చేర్చుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఉపవాస ప్రార్థన అనేది ఉంది అనుకుందాం. అంటే ఉపవాస ప్రార్థన అనేది సపరేట్ కాదు, వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేయొచ్చు, కుటుంబంగా ఉపవాస ప్రార్థన చేయొచ్చు, సంఘముగా ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ఏది తీసుకున్నా ఈ 3 సందర్భాలలో మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాము, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాము అనే విషయము ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. క్రైస్తవునికి క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యము తెలుసుకుంటున్నప్పుడు, ప్రార్థన గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా కొన్ని విషయాలు మనము మన మైండ్లో పెట్టుకొని లేకపోతే మన ఆలోచనలో పెట్టుకొని ప్రార్థన చేసే అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే మెచ్యూరిటీలోకి మనము రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దినదినము మనం ఆత్మీయతలో ఎలా ఎదుగుతున్నామో, దేవుని సహవాసములో ఎదిగే ప్రయత్నం ఎలా చేస్తున్నామో, ప్రార్థనలో కూడా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉదాహరణకి వ్యక్తిగత ప్రార్థన ఉంది అనుకుందాం. వ్యక్తిగత ప్రార్థన అనేది దేవునితో పర్సనల్గా, వ్యక్తిగతంగా నీకు నాకు ఎవరంతకు వారుగా దేవునితో ఉన్న సంబంధం అది. అంటే వ్యక్తిగతంగా చేసే ప్రార్థన మనం గదిలోకి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం. అది ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఎన్ని గంటలైనా చేయొచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఎందుకు? అప్పుడు ఎవరు ఉండరు, దేవుడు మనము మాత్రమే ఉంటాము. కాబట్టి మనం ఏమి చేసినా ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు విసుగు అనేది రాదు, ఆయనకు అలుపు అనేది రాదు. ఆయన ఇంకా ఇష్టపడతాడు తన బిడ్డలు తన వద్ద కనిపిస్తున్నప్పుడు ఆయన ఇంకా ఎంతగానో ఇష్టపడతాడు. కాబట్టి మనం ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా, ఏ ఏ అంశాలను తీసుకొని వచ్చి ప్రార్థన చేసినా ఆయన ఖచ్చితంగా వింటాడు. అది వ్యక్తిగత ప్రార్థన, గంటలైనా చేయొచ్చు, దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అయితే మనము సంఘములో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కుటుంబంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వ్యక్తిగతంగా చేసిన ప్రార్థననే మనము సంఘములో కానీ కుటుంబంలో కానీ చేసామనుకోండి, అది కరెక్ట్గా అనిపించదు. ఎందుకు?
అప్పుడు మనం మాత్రమే ఉండం, చాలామంది ఉంటాం కదా. సంఘం అయితే సంఘంలో వాళ్ళందరూ ఉంటారు, కుటుంబంలో అయితే మిగతా వాళ్ళు కూడా కూర్చొని ఉంటారు. అలా అని వ్యక్తిగతంగా చేసే ప్రార్థన గంటలు గంటలు చేయగలమా? ఆ టైంలోనైతే చేయకూడదు, చేయలేము కూడా కదండి. కొన్ని విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఎందుకు మనం ఇలాంటి ప్రార్థనలు నేర్చుకోవాలి అని అంటే, వాక్యంలోనే దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏ ప్రార్థన ఎలా చేయాలి, లేకపోతే ఏ ప్రార్థనకు సమాధానం వస్తుంది, ఏ ప్రార్థనకు సమాధానం రాదు అనే విషయము, కొన్ని విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ప్రార్థన సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఏ ప్రార్థనకు ఆయన సమాధానము ఇవ్వలేడు, ఇచ్చే అవకాశం లేదు అనే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మన ప్రార్థనలో కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ విషయాలు మనకు తెలియనివి ఏం కాదు, ఖచ్చితంగా తెలుసు, మనం నేర్చుకున్నవే, మనం చదివినవే. అయినప్పటికీ ఈరోజు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ఏ మనవి ఆయన ఆలకిస్తాడు, ఏ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని అంటే, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా, అందులో ఏది అడిగినా అనే దాంట్లో ఏ రిస్ట్రిక్షన్ లేదు. మనం ఏదైనా పెట్టవచ్చు, అందులో మనకు కావాల్సిన ప్రతి అవసరత ఏదైనా కానీ అందులో మనం మెన్షన్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి? ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు అని ఖచ్చితంగా రాయబడింది. అయితే మనకు తెలియాల్సింది ఏంటి? ఆయన చిత్తం ఏంటి అనేది తెలియాలి. ఆయన చిత్తానుసారముగా ఎలా ప్రార్థన చేయాలి అనే విషయం మనకు తెలుసు, మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మన పరలోక ప్రార్థనలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన చిత్తం ఏంటి, ఆ ప్రార్థనలో ఉన్న దేవుడు నేర్పించిన పాఠాలు ఏంటి అనే విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకున్నాం. సో వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటిని జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 3 చోట్ల ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగతంగా, కుటుంబంలో, సంఘంలో మనం ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాము అని అది మన జ్ఞాపకం పెట్టుకొని ఈ అంశాలను కూడా మన మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆయన చిత్తానుసారముగా ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనలో ఏ అంశాలను మనము మెన్షన్ చేయొచ్చు అనే విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మనం తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఏది అడిగినా ఆయన మనకి ఆలకిస్తారు. అది మనం పొందుకొని ఉన్నామని వేడుకొనినవి మనకు కలిగినవన్నీ కూడా ఎరుగుదము, అవి ఖచ్చితంగా ఇవ్వబడతాయి అన్నట్టుగా రాయబడింది ఇక్కడ కదండి, ఖచ్చితంగా రాయబడింది. అయితే మనం ఏ ప్రార్థనలో ఏ అంశాన్ని మెన్షన్ చేస్తే ఆయన సమాధానం ఇస్తాడు, ఏ ప్రార్థనకి ఆయన సమాధానం ఇవ్వడు, ఏ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అనే విషయము మనం తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ ప్రార్థనలకు ఆయన సమాధానం ఇవ్వడు, మనకు సమాధానం రాదు అనే విషయాలను 1-2 అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ప్రార్థనలకు జనరల్గా ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడు, లేకపోతే వాక్యము ఇవ్వడు అని చెప్తుంది అని అంటే, మనకి సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 28వ అధ్యాయము, సామెతలు 28వ అధ్యాయంలో 9వ వచనము ఒక మాట ఉంది. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాడి ప్రార్థన. చెవిని ఏం చేస్తున్నాడు? తొలగించుకుంటున్నాడు. ధర్మశాస్త్రము వినకుండా అంటే ఏమని అర్థమవుతుంది? చెవిని తొలగించుకుంటున్నాడు అని అంటే కావాలనే తను ధర్మశాస్త్రము వినడానికి ఇష్టపడట్లేదు అని అర్థం కదండి. వాక్యము వినడానికి ఇష్టపడని వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఉన్నారు. వాక్యం అంటే ఇష్టం లేని క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎప్పుడు అదే వాక్యమా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు లేయాలా, ప్రతి వారం వెళ్ళాలా, ప్రతి బైబిల్ స్టడీకి వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే వాక్యం పట్ల శ్రద్ధ ఉండదు వాళ్ళకి, వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు. కానీ ప్రార్థన కావాలి, ప్రార్థన చేసినప్పుడు మన అంశాలకు సమాధానం రావాలి.
మన పరిస్థితులు మారాలి, మన సమస్యలు తీరాలి, దేవుడు సమాధానం ఇవ్వాలి. కానీ వాక్యము వినడానికి మాత్రం శ్రద్ధ ఉండదు మనకి అనే ఒకవేళ యాటిట్యూడ్ ఎవరికైనా ఉంటే, ఆ ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం స్పష్టంగా సెలవిస్తుంది, అలాంటి వాని ప్రార్థన హేయము అని రాయబడింది కదా, అసహ్యము అంట. మామూలుగా ఆయనకి ఇష్టం లేదు కాదు, లేకపోతే సమాధానం ఇవ్వడని కాదు, ఆయన అసహ్యించుకుంటాడు అలాంటి ప్రార్థన. ఎందుకు? వాక్యము ఆయనది, ఆయనే వాక్యమై ఉన్నాడు, క్రీస్తువారే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము వినుట వలననే మనకు విశ్వాసం వస్తుంది. ఆ వాక్యములోనే సమస్తము మన కొరకు దాచబడిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. అది స్వస్థతే కావచ్చు, ఏ రకమైన మేలే కావచ్చు. నీ వాక్కును పంపి నాకు స్వస్థపరిచావు అని ఒక చోట రాయబడింది కదండి. సో స్వస్థతలు ఆ వాక్యములోనే ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన వాక్కులోనే రాయబడినప్పుడు, ఆ వాక్యానికే మనం చెవి ఇవ్వకపోతే, వాక్యము వినడానికే శ్రద్ధ చూపించకపోతే, ఆసక్తి చూపించకపోతే, మనము చేసే ప్రార్థన ఏ విధంగా ఆయన వింటాడు? ఖచ్చితంగా వినడు కదండి. వాక్యంలో ఆయనే రాయబడింది, వాక్యంలో రాయబడింది, వినుట వలనే నాకు విశ్వాసం వస్తుంది, వాక్యము ద్వారానే నాకు విశ్వాసం వస్తుంది, ఈ వాక్యమే నా హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ఈ వాక్యము వలన నాలో ఉన్న విశ్వాసము బలపడడం వలన నేను నా ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకోగలను. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆటుపోటులు వచ్చినా, వరదలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా నా ఆత్మీయ జీవితము పడిపోకుండా, షేక్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి వాక్యానికే నేను చెవి ఇవ్వకపోతే, అలాంటి వాక్యాన్ని నేను శ్రద్ధగా వినకపోతే, నేను చేసే ప్రార్థన ఏ విధంగా దేవుడు వింటాడు? మనమేమో మన ఇష్టానుసార ప్రకారంగా ఉండొచ్చు, దేవుడు మాత్రం తన వాక్యానుసార ప్రకారంగా మాత్రం ప్రవర్తించకూడదు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఎట్టి పరిస్థితులలో ప్రవర్తించడు. ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. దానిని అతీతంగా ఆయన ప్రవర్తించడు. ఆయన మాటను ఆయననే కాదనుకోడు, జవదాటాడు. ఆయన మాటని ఆయననే క్యాన్సిల్ చేసుకోడు కదా. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సింది, మనకు ఒకవేళ ఎవరికన్నా వాక్యము వినడానికి ఇష్టం లేకుండా మనంతకు మనమే చెవిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, కూర్చొనే ఉంటాం, సంఘంలో కూర్చొనే ఉంటాం, వాక్యం విన్నట్టుగానే పాస్టర్ వైపే చూస్తూ ఉంటాం, మన కళ్ళు ఆయన మీదే ఉంటాయి, చెవులు ఆయన వైపు ఇచ్చినట్టే ఉంటాం, కానీ మన ఆలోచనలు, మన హృదయం మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కదండి. ఏవో జరిగిన సంఘటనలు, లేకపోతే ఏవో విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే శ్రద్ధ, చెవి ఇవ్వకపోవడం, మనంతకు మనగా చెవి తొలగించుకోవడం కదా. స్పష్టంగా రాయబడింది, ఆయన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అలా వెళ్ళి వాక్యము వినకుండా గంటసేపు కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా సంఘములో, లేకపోతే మరో చోట ఎంతసేపు కూర్చున్నా ఒక్క మాట కూడా నా చెవిలో, నా హృదయములో పడకుండా నేను ప్రార్థన ఏ విధంగా చేస్తాను? ప్రార్థన చేసినా అది దేవుడు వింటాడంటే ఖచ్చితంగా వినను అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సో ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు. తన వాక్యము వినని, తన వాక్యాన్ని అశ్రద్ధ చేసిన, అలక్ష్యము చేసిన ఎలాంటి ప్రార్థన కూడా ఆయన అంగీకరించడు అని ఖచ్చితంగా రాయబడింది. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. మనకెందుకు ప్రార్థనకు సమాధానం రావట్లేదు, ఏ ప్రార్థనకు మనం ఎన్నిసార్లు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ఎందుకు నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు అంటే, ప్రార్థన ఇలా చేయాలి. ఒకవేళ మనం చేసే ప్రార్థనలో ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, వాటిని మన నుంచి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. నేను వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నానా? సంఘానికి వెళ్ళినా, బైబిల్ స్టడీకి వెళ్ళినా, ఏ సమయంలో నేను వాక్యం వినడానికి వెళ్ళినా నా ప్రాణాత్మ శరీరములు వాక్యములు ఆయన సన్నిధిలో ఉండాలి. వాక్యానికి శ్రద్ధ, నా చెవిని ఇవ్వాలి, ఆసక్తి చూపించాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన ఆయన వినడానికి అవకాశం ఉంది, ఆయన సన్నిధిలో చేరే అవకాశం ఉంది. రెండవదిగా ఇంకొక అంశాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, నా మనవి వినకపోవును, నా ప్రార్థన ఆయన వినడు. ఎప్పుడు వినడు? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల అంటే అర్థం ఏంటి? లక్ష్యము చేసిన ఎడల అంటే, లక్ష్యం అంటే నేనే ఆసక్తి చూపిస్తున్నాను, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, దాని పట్ల నేను ఆశ కలిగి ఉన్నాను. దేని పట్ల? పాపము పట్ల. అంటే నాలో ఉన్న ఆ అలవాటును నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లా. నా హృదయంలో ఒక పాపం ఉంది, అది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, అది నాకు టెంపరీగా వెంటనే సంతోషాన్ని ఇస్తుంది. ఆ ఆనందాన్ని నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లా. ఆ పాపాన్ని, దేవునికి నచ్చని లక్షణం అది, దేవునికి నచ్చని లక్షణం అని తెలిసినా దానిని విడిచిపెట్టుకోవడానికి నేను ఇష్టపడట్లా. నేనే లక్ష్యం చేస్తున్నా, నా హృదయంలో పాపమును లక్ష్యం చేస్తున్నా. పాపము అని నాకు తెలుసు, అది తప్పు అని నాకు తెలుసు. ఎందుకు? క్రైస్తవుని కాబట్టి, దేవుని మాటలు ఏం చెబుతున్నాయి కాబట్టి అది పాపము అనే సెన్స్ నాకు ఉంది. కానీ నేను దానిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లా. నేనే లక్ష్యం చేస్తున్నా, పాపాన్ని లక్ష్యం చేస్తున్నా. అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి సినిమా చూడడానికి, అప్పుడప్పుడు సిగరెట్ తాగడానికి కదండి, అప్పుడప్పుడు ఏవో చూడకూడని దృశ్యాలు, చూడకూడని వీడియోలు, అప్పుడప్పుడే. అంటే ఎప్పుడు ప్రార్థననే, ఎప్పుడు సంఘానికే, ఎప్పుడు ఇదేనా? ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా? ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా క్రైస్తవులకి. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని విషయాలలో ఎంటర్టైన్ చేసుకుంటూ, మనల్ని మనం సంతృప్తి పరుచుకుంటూ మనము ఒక ఆలోచన కలిగి ఉంటాం. తప్పేముంది? అప్పుడప్పుడు చేస్తే తప్పేముంది? అప్పుడప్పుడు చూస్తే తప్పేముంది? అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే తప్పేముంది? సంవత్సరానికి ఒకసారి కుటుంబంగా కూడినప్పుడు అప్పుడప్పుడు ఒక చిన్న పెగ్గేస్తే తప్పేముంది? వాళ్ళు బలవంతం చేస్తే తీసుకున్నాను అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఆ రీజన్స్ మనంతగా మనకు సంతృప్తినిస్తాయి. ఎందుకు? అవి అందులో సంతోషాన్ని నాకు ఇస్తున్నాయి కాబట్టి. కానీ అది దేవునికి నచ్చని లక్షణము. ఆయనకు నచ్చని లక్షణాన్ని నేను లక్ష్యం చేస్తున్నా. పర్వాలేదు, ఎప్పుడో కదా చేసేది, ఎప్పుడో కదా, అప్పుడప్పుడే కదా. సో ఇలాంటి ప్రార్థన ఆయన ఖచ్చితంగా వినడు అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. నేను ఒకసారి ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు భోజనాలు అరేంజ్ చేశారు ఇంట్లో. అందరికి ప్రార్థన చేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాక్యము అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకెళ్ళి భోజనానికి కూర్చున్నాం. అంతలోపల వాళ్ళ పిల్లలు అందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. పక్కలోనే ఇల్లు. వాళ్ళు భోజనాలు అన్నీ అరేంజ్ చేశారు. నేను తర్వాత పాస్టర్ గారు వెళ్ళి కూర్చునే లోపల వాళ్ళకి చక్కగా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. చక్కగా ఒక సినిమా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆనందంగా. అంటే భోజనం చేసుకుంటే టీవీ చూస్తారంట. మేము వెళ్ళి కూర్చున్నాము. పాస్టర్ గారు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. పాటలు వస్తున్నాయి, డైలాగులు వస్తున్నాయి, అనేకమైన దృశ్యాలు వస్తున్నాయి. అంటే అప్పుడే వాక్యం నుంచి వచ్చాము, అప్పుడే సంఘంలో నుంచి వచ్చాము. కానీ పర్వాలేదన్నమాట. అదేమి ఇబ్బంది పెట్టట్లే వాళ్ళని. అది చూడకూడదు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లే. వేరే పాస్టర్ వచ్చారు అనే ఆలోచన కూడా లేదు. కానీ వాళ్ళకి జనరల్గా ఏం చేస్తున్నారు? అదొక అలవాటు వాళ్ళకి. సంఘంలో నడిపిస్తున్న పాస్టర్ అయినా కుటుంబముగా సినిమాలు చూస్తూ ఉంటాం. ఎంటర్టైన్మెంట్ అప్పుడు వారానికి ఒకసారి కదా కుటుంబంగా కనపడ్డాం. అందులో ఎలాంటి దృశ్యాలు వచ్చినా, ఎలాంటి పాటలు వచ్చినా, ఎలాంటి సందర్భాలు వచ్చినా పర్వాలేదు. అంటే వాళ్ళ హృదయాన్ని కుచ్చుకోకట్లేదన్నమాట. అంటే ఇలాంటి స్థితి ఏంటి? స్పిరిచువల్గా డెడ్ అయిన స్థితి. స్పిరిచువల్ డెత్ ఆల్రెడీ వాళ్ళ జీవితంలో మొదలైంది అని అర్థం. ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడే వాక్యము వినకుండా ప్రార్థన చేసినా, లేకపోతే మన హృదయంలో పాపమును లక్ష్యం చేసి ప్రార్థన చేస్తున్నాము అని అంటే స్పిరిచువల్గా మనము బలహీనతలోకి వెళ్ళిపోయాము. మన ఆత్మీయ జీవితం పతనానికి వెళుతుంది అని అర్థం. ఆ దూరము దేవునితో మనకు ఉన్న సంబంధము రోజు రోజుకి పెరిగిపోతుంది అని అర్థం. మన మధ్యలోకి లోకము, సాతాను వచ్చేస్తున్నారు.
గ్యాప్ పెరిగిపోతుంది, మన లోకంలో పడిపోయే అవకాశం ఉంది అని గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం ఏదైనా చేస్తూ హృదయంలో పెట్టుకున్నప్పుడు మన హృదయాన్ని నొప్పించాలి. అయ్యో ఇది ఎలా చేయగలను, నేను ఈ తప్పుని ఎలా చేయగలను, ఈ పాపాన్ని ఎలా చేయగలను, నా దేవునికి ఇష్టం లేదే, నేను ఎలా లక్ష్యము చేయగలను కదండి. ఖచ్చితంగా వాక్యము మాట్లాడుతుంది. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు సమాధానం రాదు. యెషయా 59లో కూడా అంటాడు కదండి, 59 మొదటి వచనాల్లో, యెషయాలో మనకు తెలిసిన వాక్య భాగమే. రక్షింపనేరకయుండున్నట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేరకయుండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు ఆలకింపడానికి ఇష్టపడట్లేదు దేవుడు? ఆయన ముఖాన్ని తిప్పుకుంటున్నాడు. మనం చేసే ప్రార్థన ఒక్కొక్కసారి అసహ్యంగా ఉంటుంది ఆయనకి. ఆయన వినడానికి ఇష్టపడట్లేదు. చెయ్యి మాత్రము ఆయన కురుచ కాలేదు అంటున్నాడు. అంటే నేను సమాధానం ఇవ్వడానికి, మీకు సహాయం చేయడానికి నా చెయ్యి కురుచ కాల. నేను ఎప్పుడు కూడా మీకు సహాయం చేయడానికే, మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికే రెడీగా ఉన్నా. నా చెవులు ఎప్పుడు కూడా మీ ప్రార్థన వైపే ఉన్నాయి, మీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నా, మందం కాలేదు. కానీ సమస్య నా వైపు లేదు, నా దగ్గర లేదు. మీరు చేసే ప్రార్థనకు సమాధానం రాకుండా మీరే కారణమవుతున్నారు అని ఈ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏం కారణమవుతుంది? మన పాపములే, మన దోషములే, మన పాపాలే. మనము లక్ష్యం చేసాం కదా, కొన్ని విషయాలు మన హృదయంలో ఉన్నాయి కదా అప్పుడప్పుడు. లేకపోతే కొంతమంది మీద ద్వేషము, కోపము, దేవునికి నచ్చని లక్షణాలు లక్ష్యము చేసినప్పుడు, అప్పుడప్పుడు తప్పు చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు పొరపాటు చేస్తున్న కొన్ని విషయాలు మన హృదయంలో పెట్టుకొని పాపపు లక్షణాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను మనవి వినను, ఆలకింపక ఉన్నాడు. తన ముఖాన్ని మరుగు చేసుకుంటున్నాడు, పక్కకు తిప్పుకుంటున్నాడు, వినడానికి ఇష్టపడట్లేదు. మనం అనుకుంటున్నాం ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆయన చెవులు మందమైపోయాయా, వినపడట్లేదు ఆయనకి, ఆయన సహాయం చేయకుంటున్నాడు ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా అని అప్పుడప్పుడు మనం అనుమానిస్తూ ఉంటాం ఆయనని. కానీ దానికి రాకపోవడానికి కారణం ఏంటి అని మాత్రం ఆలోచన చేసే ప్రయత్నం చేయడానికి ఇష్టపడం. కానీ చేయాలి. ఎందుకు ప్రార్థనకు సమాధానం రావట్లేదు నాకు? అంటే ఈ అంశాలన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనం చేసే ప్రార్థనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం మనకు వాక్యంలో రాయబడ్డాయే కదా మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యంలో ఉన్నవే నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యంలో లేనివి మనమేమి నేర్చుకోవట్లా. దేవుడు మాట్లాడిన మాటలే మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకొక చోట మనకు మత్తయి సువార్త ఇంతకుముందు చూసాము ఒకసారి 21:21లో మత్తయి సువార్త 21, మీరు సందేహింపకుండా విశ్వాసము కలిగి చేస్తే ఈ కొండ వెళ్ళి అది సముద్రంలో పడమంటే పడుతుంది అని రాయబడింది. అంటే సందేహింపకుండా ప్రార్థన చేయాలి మనం. అంటే మనం చేసే ప్రార్థనలో సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. అది యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అనుమానము లేకుండా, సందేహింపకుండా ప్రార్థన చేస్తే, ప్రార్థన ఎందుకు చేయడానికి వెళ్తాం? దేవుడు నాకు సమాధానం ఇస్తాడనేగా వెళ్తాం. నా సమస్యకు సమాధానం వస్తుందనే ఆశతోనే మనం వెళ్తాం ఆయన దగ్గరికి, ఇస్తాడనే ఆశతోనే వెళ్తాం. అలాంటప్పుడు నా సమాధానం రాదని కొన్ని సందర్భాలు చూద్దాం, ప్రార్థన చేశాను, ఆయన ఇస్తాడో ఇవ్వడో అని అనుమానం ఉందనుకో, మరి ఎందుకు చేసినట్టు ప్రార్థన? సందేహం లేకుండా. ఎందుకు? మన ప్రార్థనలో పరలోక ప్రార్థన నేర్చుకున్నాం. ఆయన మన పరమ తండ్రి, ఆయన వద్దకు మనం వెళ్తున్నాం. ఆయన మన పరమ తండ్రి కాబట్టి మన ప్రతి ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు, ఆలకిస్తాడు, ఖచ్చితంగా సమాధానం వస్తుంది అనే విశ్వాసముతో వెళ్ళాలి. విశ్వాసము కలిగి, సందేహం లేకుండా, అనుమానము లేకుండా. అనుమానంతో చేసే ప్రార్థనకు కూడా ఆయన ఖచ్చితంగా సమాధానము ఇవ్వడు, సమాధానము రాదు. ఇంకొక అంశాన్ని చూసుకొని ముగించుకునే ప్రయత్నం చూద్దాం. యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే 4వ వచనాన్ని ఒకసారి చూస్తాను, 3వ వచనాన్ని చదువుతాను.
మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మీరు అడిగినను మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? మీ భోగేచ్ఛల నిమిత్తము అడుగుతున్నారు. అంటే మీ అవసరతల నిమిత్తము కాదు, మీ కోరికల నిమిత్తము, మీ ఆశలు తీర్చుకోవడానికి అడుగుతున్నారు కదండి. మనం పరలోక ప్రార్థనలో కూడా నేర్చుకున్న మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం అంటే నేను ఈరోజు బ్రతకడానికి అవసరమైన పరిస్థితులనన్నిటి మాకు దయచేయ్యా. జీవించడానికి అవసరమైనవి కావాలి, కానీ అవసరాలు లగ్జరీగా బ్రతకడానికి, హ్యాపీగా బ్రతకడానికి, సంతోషంగా ఏ సమస్య లేకుండా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు మాకు కావాలి అని చేసే ప్రార్థన. భోగేచ్ఛల నిమిత్తము ఆనందించడానికి, ఈ లోకంలో ఉన్న విషయాలు అనుభవించడానికి, సంతోషంగా ఉండడానికి ఈ ప్రార్థనకి ఒకవేళ సమాధానం ఇస్తే ఆయనకు మనం దగ్గరగా జీవించగలమా? ఆయన అడిగినవన్నీ మనకి ఇచ్చాడు అనుకోండి, ఆయనను ఇష్టపడతామా? ఆయన వాక్యానికి చెవి ఇవ్వము. ప్రార్థనకు మాత్రం కావాలి, ప్రార్థనకు సమాధానం రావాలి. ఆయన మనకు చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి, అడిగినవన్నీ తీర్చాలి. అలాంటప్పుడు మనలో వాక్యం అనేది, ప్రార్థన అనేది యథార్థంగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. అందుకని ఆయన ఇవ్వడానికి ఇష్టపడాడు. మనము ఆయనకు దూరం అయిపోతామని ఆయన ఇవ్వడు మనకి. అవి మనల్ని దూరం చేస్తున్నాయి, ఆయనకి లోకానికి దగ్గర చేస్తున్నాయి. ఈ లోకంతో స్నేహం చేస్తున్నప్పుడు ఆయనకు మనం శత్రువులుగా మారుతాము అని అర్థం. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఆయనకు శత్రువుగా మారితే మన పరిస్థితి ఏంటి? నిత్య నరకమేగా కదండి. లోకంతో స్నేహం చేస్తున్నాము, లోకాధికారి నిత్య నరకానికి వెళ్తున్నాడు, ఆయనకు పనిష్మెంట్ ఉంది. ఆ లోకాధికారిని ప్రేమించి, లోకమును ప్రేమించిన మనము కూడా వారి అనుచరులుగా ఉండి వాడితో పాటుగా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడు అని అంటే, మన భోగేచ్ఛల నిమిత్తము చేసే ప్రార్థనకి ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం చేసే ప్రార్థన ప్రతి దానికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలనే ఇష్టపడుతున్నాడు. మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. అయితే మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎలా ప్రార్థించాలి? ఆయన చిత్తానుసారముగా ప్రార్థించాలి. ఏంటి ఆయన చిత్తానుసార ప్రకారము అని అంటే, ఇందాక నేర్చుకున్న అంశాలు లేకుండా ఉండడమే. మనం చేసే ప్రార్థనలో దేవుని వాక్యానికి చెవి యొగ్గకుండా, ఆయన వాక్యానికి అయిష్టంగా ఉండి ప్రార్థన చేయకూడదు. మన హృదయంలో పాపమును లక్ష్యం చేసి ప్రార్థన చేయకూడదు. అనుమానముతో, అవిధేయతతో, అవిశ్వాసముతో ప్రార్థన చేయకూడదు. భోగేచ్ఛల నిమిత్తము ప్రార్థన చేయకూడదు. మన అవసరతల కోసం ప్రార్థన చేయొచ్చు. అయ్యా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నాకు ఈ అవసరత ఉంది. అది ఏ అవసరత అయినా కానీ, అది అవసరత అని అనిపిస్తే అది ఎంత పెద్దదైనా కానీ ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిస్థితి నుండి నేను గట్టెక్కాలి అని అంటే, ఆ సమస్యలో నుంచి నేను బయటికి రావాలి అని అంటే, నాకు చాలా డబ్బు కావాలి, లేకపోతే చాలా పెద్ద పలుకుబడి కావాలి, చాలా పెద్దది చాలా కావాలి. అది ఎంత పెద్దదైనా కానీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది మన అవసరత అయితే. కోరిక అయితే ఆ చిన్నదైనా కానీ ఆయన తీర్చడానికి ఇష్టపడాడు. ఎందుకు? అది మనల్ని దూరం చేస్తుంది ఆయనకి. ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోతే అది మనల్ని ఆయనకు దూరం చేస్తుంది. మనకు ఆయనకు మధ్యలో గ్యాప్ వస్తుంది. లోకముతో స్నేహము మనం చేసే లోకములో పడిపోయే అవకాశం ఉంది. లోకముతో స్నేహం చేసే అవకాశం ఉంది. ఆయనను ఒక్కొక్కసారి మనము ఆయననే మనకు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ఆయన మీద. అంటే మన నాశనాన్ని మనమే ఏం చేస్తున్నాం? ప్రార్థన ద్వారా, ఆశలు తీర్చుకోవడం ద్వారా మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆదామవ్వలు చేసింది అదే. దేవత వలె ఉంటావు, దేవతల వలె ఉంటారు, ఇంకా ఎవరు దేవుడు అవసరంలా మీకు. నీకే మంచి కావాల్సిన జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది.
దేవుని ఆలోచనల ప్రకారం మీరు బ్రతకాల్సిన అవసరంలా, ఆయన అండర్లో మీరు ఉండాల్సిన అవసరంలా, మీకు జ్ఞానం అవసరంలా, మీ సొంతంగా మీరు ఆలోచన చేయొచ్చు, మీరు ఎందుకు వచ్చారో మీరే తెలుసుకోవచ్చు, మీరే దేవుళ్ళలా దేవతల్లా తయారవుతారు, మీరు ఇండిపెండెంట్గా బ్రతకొచ్చు, దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే హృదయంలో ఒక చిన్న ఆలోచన వచ్చిందో ఏమైపోయారండి? దూరం అయిపోయారు, గెంటి వేయబడ్డారు బయటికి. అది చేయాలి మనం. ఏమి చేయడానికి ప్రయత్నం చేయాలి? ఆయన నుంచి దూరముగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఏదైనా కానీ దానిని దూరం పెట్టాలి, దానిని అడగకుండా ఉండాలి. నన్ను దేవుణ్ణి దూరం చేసేది ఏదైనా కానీ నాకు అవసరం లేదు. అందుకనే ప్రార్థన ఆయన ఖచ్చితంగా నేర్పిస్తున్నాడు. ఎందుకు మనకు ఖచ్చితంగా ప్రార్థన గురించి ఆయన అనేక అంశాలు రాయించాడు అని అంటే ఆయనకు మనం దూరం అయిపోతామేమో అని. మన ఆలోచనల ద్వారా, మన ప్రార్థనా జీవితం ద్వారా, మనం చేసే అంశాల ద్వారా ఆయనకు మనం దూరం కాకుండా ఉండడానికి ఖచ్చితంగా కొన్ని విషయాలు రాయించాడు. స్పష్టంగా ఈ ప్రార్థన ఆలకించను, ఇవి సమాధానం రావు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కొన్నిటి మాత్రం చెప్పే ప్రయత్నం చేశాను. దేవుడి చిత్తమైతే తర్వాత కూడా ప్రార్థన నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కటిగా దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ ప్రార్థన ఎలా చేయాలి, ఏ ప్రార్థనకు సమాధానం రాదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏ ప్రార్థనకు సమాధానం వస్తుంది అనే విషయాన్ని దేవుడి చిత్తమైతే వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.